వరంగల్ జిల్లా చెర్యాల మండలంలోని కడ్లవేరు నుండి పెద్దరాజపేటకు వెళ్లే మార్గం మధ్యలోని వాగుపై వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా కడవేర్కు వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ప్రజలు నిరసనలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అదే తీరుగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వెంటనే ఆర్ఎండ్బి అధికారులు చర్యలు తీసుకుని ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం చెర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 15-20 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని చెప్పి కడవేరుకు, పెదరాజుపేట, పోతిరెడ్డిపల్లి, నాగపూరి, శబాజ్గూడము, అటు కొండపోచమ్మకు వెళ్ళే అనేక గ్రామస్తులు, అనేక పార్టీల వాళ్ళు ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు అయితేనేమి, గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇక్కడ నేను నిర్మాణం చేస్తా అని 3 సార్లు కొబ్బరికాయ కొట్టిండు, శంకుస్థాపన చేసిండు. అయినప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చూసెత్తలేదు. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్నది. ఈ గ్రామం వెంట ప్రతిరోజు దాదాపుగా 5,000 వెహికల్స్ అటు ఇటు ప్రయాణం చేసే పరిస్థితి ఉన్నది. అందుకోసం ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో జనం ఓట్లతోటి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకు ఈ చేర్యాల ప్రాంతానికి కేవలం చుట్టము చూపుగా వచ్చిపోతుండు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి ఏంటిది, ఈ ప్రాంతంలో సమస్యలు ఏంటి, రైతులు ఏ విధంగా, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని ఏమాత్రం పట్టించుకుంటలేడు. అతను గెలిచి ఇప్పటికి 9 నెలలు అయింది. వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను శ్రద్ధతోని పట్టించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రభుత్వ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఆయనకు మొత్తం నేనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నా అని ప్రకటన ఇచ్చుకున్న, వీడియోలలో ఇచ్చుకున్న ఆ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అతనికి బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని సోయి లేదా అని చెప్పి మేము సిపిఎంగా అడుగుతున్నాం. వెంటనే ఈ ప్రాంత అభివృద్ధి మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. బేషరతుగా మేము సిపిఎంగా మేము వాళ్ళని ఇద్దరిని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇద్దరు శ్రద్ధ వహించాలి. అదే రకంగా ఆర్ఎండ్బి అధికారులు ఎక్కడ పోయినరు, ఆర్ఎండ్బి అధికారులు ప్రభుత్వం ఎక్కడ పోయింది, ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఈ బాటసార్లు ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తున్నారు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ లేని పక్షంలో సిపిఎం పార్టీ ఈ రోడ్డు పంటి వెళ్లే గ్రామస్తులందరినీ ఏకం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్ఎండ్బి అధికారుల ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.